హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరిణి కిచెన్. ఇవాళ నేను చికెన్ 65 బిర్యానీ చేసి చూపిస్తాను. ఎలా చేయాలో చూసేయండి. బిర్యానీ అనగానే మనకి రెస్టారెంట్సే గుర్తొస్తాయి, కానీ ఎప్పుడూ బయట తినలేం కదా. ఇంట్లోనే ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేయండి. చికెన్ 65 బిర్యానీ చేయడానికి కావలసిన ఐటమ్స్: నానబెట్టిన బాస్మతి రైస్, బోన్లెస్ చికెన్ ఆర్ బోన్ చికెన్ కూడా ఏదైనా వేసుకోవచ్చు, పెరుగు, పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా, బిర్యానీ మసాలా, ఉప్పు, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, కారం, పసుపు, కార్న్ఫ్లోర్, మైదా, గరం మసాలా, ధనియాల పొడి, కరివేపాకు, నూనె. ఫస్ట్ మనం బాస్మతి రైస్ని కడిగి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. నేను నానబెట్టి వాటర్ తీసేసి పక్కన పెట్టుకున్నాను. దీంట్లో ఇప్పుడు మనం మసాలా వేసుకుందాం. బిర్యానీ ఆకు, స్టార్ అనీస్, సాజీరా, ఇలాచీ, లవంగం, దాల్చిన చెక్క, జాజి పువ్వు. నేను ఇవన్నీ తీసుకున్నాను. మీకు ఇష్టమైతే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో దానికి సరిపడా మసాలా వేశాను. మీరు కనుక రైస్ క్వాంటిటీ పెంచితే దాన్ని బట్టి మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకుందాం. సాల్ట్, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ ఇష్టం. నెక్స్ట్ పచ్చిమిర్చి, త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, ఇప్పుడు వాటర్ పోసుకుందామండి. నేను 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. దానికి నేను 3.5 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను. నేను అదే గ్లాస్తోని రైస్ మెజర్ చేశాను. సో అదే గ్లాస్తోని వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్కి 3.5 గ్లాసెస్ వాటర్. ఎక్కువ టైం నానబెడితే కొంచెం వాటర్ తగ్గించుకోవాలి. అదే మనం నానబెట్టకుండా చేస్తే కొంచెం యాడ్ చేసుకోవాలి. కరెక్ట్ మెజర్మెంట్తో వాటర్ యాడ్ చేస్తే రైస్ విడివిడిగా బాగా వస్తుంది. ఈ మిక్చర్ని ఒకసారి కలుపుకుందామండి. అంతా బాగా మిక్స్ అయ్యేలా, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ అవంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని రైస్ కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకుందాం. మీరు డైరెక్ట్ రైస్ కుక్కర్ బౌల్లోనే ఇదంతా యాడ్ చేసుకోవచ్చు. నేను గ్లాస్ బౌల్లో ఎందుకు చూపించానంటే మీకు క్లియర్గా కనిపిస్తుందని. ఇప్పుడు మనం రైస్ కుక్కర్ ఆన్ చేసి దాన్ని అలా ఉంచుదాం.
మధ్యలో ఒకసారి మిక్స్ చేయాలి, జస్ట్ ఒకసారి లైట్గా. ఇప్పుడు మనం చికెన్ 65 చేసుకుందాము. నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. మీరు బోన్ చికెన్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే చిన్న పీసెస్ అయితే ఈజీగా ఫ్రై అవుతాయి. దాంట్లో ఫస్ట్ కారం యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ మనం ఇంట్లో చేసుకున్నవే, పేస్ట్ మసాలా అవన్నీ. ఇది మైదా, కార్న్ఫ్లోర్, గరం మసాలా, నెక్స్ట్ ధనియాల పొడి, సాల్ట్, కరివేపాకు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టాలి. ఒక 15 to 20 minutes పెడితే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ఈ చికెన్ పీసెస్ని ఒక్కొక్కటి వేసి ఫ్రై చేసుకుందాం. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. రెడ్ కలర్ వస్తుంది. నేను కలర్ ఏం యాడ్ చేయలేదు. మనకి కలర్ యాడ్ చేయకపోయినా రెడ్ కలర్ వస్తుంది, కారం వేసుకున్నాం కదా. బాగా ఉడకనివ్వాలి, చికెన్ పీసెస్ ఉడికేలాగా వేయించుకోవాలి. మరి ఎక్కువసేపు ఫ్రై చేస్తే గట్టిగా అయిపోతాయి. సాఫ్ట్గా ఉండేలాగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో, సాఫ్ట్గా, బయట నుంచి క్రిస్పీగా అండ్ లోపల నుంచి సాఫ్ట్గా. ఇప్పుడు మనం రైస్ని ఒకసారి కలుపుకోవాలి.
ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది రైస్. ఒక బౌల్లో పెరుగు, బిర్యానీ మసాలా, ఆయిల్ ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకొని రైస్ పైన స్ప్రెడ్ చేయాలి. జస్ట్ 1 మినిట్ ముందు, రైస్ కుక్కర్ ఆఫ్ అయ్యే 1 మినిట్ ముందు ఈ మిక్చర్ని మనం రైస్ పైన యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసేయాలి. వెంటనే ఆవిరిపోకుండా అది అలాగే ఉంచాలి, దాన్ని మళ్ళీ ఓపెన్ చేయొద్దు. ఇప్పుడు మనం ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకుందాం. అదే ఆయిల్లో, చికెన్ ఫ్రై చేసిన ఆయిల్లోనే ఫ్రై చేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ దానికి అంటుకుంటాయి. గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేశాను. బ్రౌన్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేయకుండా బిర్యానీ చేయలేం కదా. ఇప్పుడు ఇవన్నీ పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. నేను ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లో ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అన్నీ వేసాను. ఇప్పుడు దీంట్లో బ్రౌన్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ తర్వాత నేను రైస్ కలిపానండి. పెరుగు వేసాం కదా మనము, అదంతా కనిపిస్తుంది కదా. మెల్లిగా కలపాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్. కరెక్ట్ మెజర్మెంట్తో వేసాను వాటర్. చాలా బాగా విడివిడిగా వచ్చింది. ఇప్పుడు నేను ఆ రైస్ని ఈ బౌల్లో వేస్తున్నాను. ఇలా స్ప్రెడ్ చేసి వేసుకోవాలి రైస్ని. మీరు రైస్లో ఇంకా కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేనేం కలర్ యాడ్ చేయలేదు. చికెన్లో కూడా కలర్ యాడ్ చేయలేదు. మీకు ఇష్టం అనిపిస్తే కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అంతా రైస్ అంతా వేసేసాను. వేసి దానిపైన మూత పెట్టి అలాగే పెట్టాలి ఒక 5 మినిట్స్. ఒక 5 మినిట్స్ అయిపోయిందండి. దాన్ని ఇప్పుడు మనం టర్న్ చేసుకుందాం. ఒక ప్లేట్, వైట్ ప్లేట్ తీసుకున్నాను. నా ఫేవరెట్ ప్లేట్ ఇది. ఆ బౌల్ని ఇప్పుడు మనం టర్న్ చేసుకుందాం. చాలా కంగారు పడ్డాను వస్తుందో రాదో అని, బట్ వచ్చింది. చూసారా ఎంత బాగుందో. నాకైతే చాలా నచ్చింది. ప్రజెంటేషన్ సూపర్గా ఉంది. రైస్ అయితే చాలా చాలా బాగా వచ్చింది.
ఇప్పుడు దీనిపైన మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుందాం. టేస్ట్ బాగుంటుంది అండ్ లుక్ వైజ్ కూడా సూపర్గా ఉంటుంది. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ 65 బిర్యానీ ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.